ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు ఆయన విచారించబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఆయన విచారణ జరుగుతుంది. ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ స్టేట్మెంట్ మేరకు ఈ విచారణ జరుగుతోంది. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కి హరీష్ రావు వస్తారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన నేరుగా సిట్ విచారణకు బయలుదేరి వెళ్తారు. సరిగ్గా 11 గంటలకి జూబ్లీ హిల్స్ పిఎస్ కి విచారణ కోసం రావాలంటూ సిట్ హరీష్ రావుని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఈ రోజు హరీష్ రావుని సిట్ అధికారులు విచారించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ పిఎస్ కి సిట్ విచారణకు హాజరవుతారు హరీష్ రావు. తెలంగాణలో సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని హరీష్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చిన సమయంలో హరీష్ రావు ఇంట్లో లేరు. కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. కేసు విషయమై మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ విచారణకు రావాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది. గతంలో తన ఫోన్ ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావు పై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంచగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టుకు వెళ్లగా సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేసింది. తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో హరీష్ రావుకు ఊరట దక్కినా ఇప్పుడు నోటీసులు అందుకున్న కేసు వేరు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థుల ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై సిట్ ఆరా తీస్తోంది. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ చేస్తోంది. ఛానల్ ఎండీతో కలిసి హరీష్ రావు ట్యాపింగ్ చేయించినట్టుగా సిట్ అనుమానిస్తోంది. గతంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఛానల్ యజమాని స్టేట్మెంట్ హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నోటీసులపై హరీష్ రావు ఇంకా స్పందించలేదు. కానీ సిట్ ముందుకు హాజరవుతానని తెలుస్తోంది. విచారణకు వెళ్లే ముందు మంగళవారం ఉదయం 9 గంటలకు హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడ కీలక నేతలతో చర్చించిన అనంతరం జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్నికల సమయంలో ఇలాంటి కేసులు తెరపైకి తీసుకురావడం కొత్తేమీ కాదంటోంది బీఆర్ఎస్. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక ఎజెండాగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో మండిపడ్డారు. అధికార బలంతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు నోటీసుల పరంపర కేసీఆర్ వరకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.